తెలంగాణలో విద్యా వ్యవస్థ ఏమైంది? అధికారులు నిద్రపోతున్నారా? పాయిజన్‌తోని ఎంతమంది విద్యార్థులు బలి కావాలి? ఒకటి కాదు, 2 కాదు. అసలు ఏం చేస్తా ఉంది గవర్నమెంట్? విద్యార్థుల గురించి ఆలోచించేదుందా? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ రెసిడెన్సీ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 16 సంవత్సరాల శైలజ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని కూడా పట్టించుకోకుండా ఇలా ఫుడ్ పాయిజన్ తరచుగా అవుతూనే ఉన్నాయి. ఇలా జరిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్‌కి ఇప్పటివరకు కూడా సోయిరాని దాఖలాలు కనబడతా ఉన్నాయి. నిన్న కాదు, మొన్న కాదు, రోజు ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాము. మక్తల్ మనుగూరు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ ఘటన 1 కాదు 2 సార్ల వారానికి రావడం అయితే జరిగింది. ఇలా ఇంకా ఎంతమంది విద్యార్థులు బలి కావాలి? ఒకవైపు పాము కాటుతో, మరొక వైపు వైద్యం అందక, ఉన్న వసతులు సరిపోక విద్యార్థులు మృతంగం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ అవుతూ కూడా మరణిస్తూ ఉన్నారు. ఒకవైపు విద్యా వ్యవస్థలను పట్టించుకోకుండా, మరొక వైపు ఈ విద్యను అందించకుండా పాయిజన్ పేరుతో మరణిస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కాని సిచ్యువేషన్లో తెలంగాణ ఉంది. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే మినిస్టర్ పదవులు పెట్టుకున్నాడు. ఇలా పదవులు దగ్గర ఉంచుకొని పని ఏమన్నా చేస్తున్నాడా అంటే ఇక్కడ దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ అభివృద్ధి దిశగా వెళుతుందని విజయోత్సవ సభలు జరుపుకుంటున్న తెలంగాణ గవర్నమెంట్ మరొక వైపు విద్యార్థుల సావులతోని చెలగాటలాడుతూ ఉంది. భవిష్యత్తునైతే ఆగం చేస్తూ ఉంది. 16-17 సంవత్సరాలకి మృతంగంలోకి వెళ్ళిపోతున్న విద్యార్థులు. అసలు విద్యా వ్యవస్థలో ఒకవైపు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో కూరుకుపోయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. మరొక వైపు గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి, రెసిడెన్స్ కళాశాలలు అని చెప్పేసి ప్రభుత్వం నడిపిస్తున్న కళాశాలలో కానీ, ఇటు స్కూల్లో కానీ ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు అతలాకుతలం అయిపోతున్న సంఘర్షణ కనబడతా ఉంది. గవర్నమెంట్ ఏర్పడి సంవత్సర కాలం అవుతున్నా కానీ 800 విద్యార్థుల ఫుడ్ పాయిజన్ బాధపై హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిన దాఖలాలు కనబడతా ఉంది. అంటే సమాజం ఎటు నుండి ఎటుకుపోతుందో అర్థం కాదు. ప్రతిరోజు కూడా ఫుడ్ పాయిజన్ పేరు మీద ఏదో ఒక స్కూల్లో ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ ధోరణి? దీనికి అంతం పలికేది లేదా? విద్యా వ్యవస్థ అంటే, స్కూల్స్ అంటే విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుందని మనం అంటాము. కానీ అదే స్కూల్లో వాళ్ళు మరణిస్తూ ఉంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎటు పోతా ఉంది? కార్పొరేట్ విద్య అన్నారు, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు, పదే ఏదో చెప్పి మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని 1 కాదు 2 కాదు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా కానీ పట్టించుకొని దాఖలాలు కనబడతా ఉంది. కన్న తల్లిదండ్రులకి కడని శోకంగా మిగులుతూ ఉంది. శ్రీ చైతన్య కాలేజ్ లాంటి కళాశాలలో విద్యార్థులు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. మరొక వైపు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ విధంగా ఫుడ్ పాయిజన్ పేరుతోని జరుగుతున్న అరాచకాలు మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణలో ఈ విధంగా జరగడం, ఈ పునరావృతమవుతున్న ఈ ఘటనకి ఇప్పటికైనా స్వస్తి పలకతారా అని ఆలోచిస్తే తెలంగాణ గవర్నమెంట్ సమాధానం కూడా ఇక్కడ ఇచ్చే దాఖలాలు కనబడతలేవు. అసలు తెలంగాణ గవర్నమెంట్కు ఈ తల్లుల గోస వినపడుతుందా? తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్, తెలంగాణ సీఎం అయిన యనుమల రేవంత్ రెడ్డికి ఈ తల్లుల కడుపు కోత వినబడట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి.